హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువతరం ఫ్రైడే రిలీజ్. ఈరోజు మన ఫ్రైడే రిలీజ్లో మెకానిక్ రాకీ ఫస్ట్ మూవీ. ఈ మూవీలో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్లు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో విరామం లేకుండా సినిమాలు చేస్తున్న యువ కథానాయకుడు విశ్వక్ సేన్. ఈ ఏడాది ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో పలకరించిన అతను ఇప్పుడు మెకానిక్ రాకీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవితేజ మూలపుడి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం విశేషాలేంటో చూద్దాం పదండి. రాకేష్ అలియాస్ రాకీ అంటే మన విశ్వక్ సేన్ చదువు సరిగ్గా అబ్బక తన తాత తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కారు గ్యారేజీ బాధ్యతలు చూసుకుంటూ ఉంటాడు. అయితే గ్యారేజ్ ఉన్న స్థలం మీద రంకిరెడ్డి అనే గూండా కన్ను పడుతుంది. తన మనుషులను పంపించి గ్యారేజ్ ఖాళీ చేయించాలని చూస్తాడు. కానీ రాకీ అడ్డుపడతాడు. అయినా రంకిరెడ్డి ప్రయత్నాలు ఆగవు. ఈలోపు రాకీ తండ్రి చనిపోతాడు. తండ్రి కోరిక మేరకు ఎలాగైనా గ్యారేజ్ కాపాడుకోవాలని రాకీ విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. మరి తన ప్రయత్నం ఫలించిందా? రంకిరెడ్డితో అతడి పోరాటం ఎక్కడి దాకా వెళ్ళింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెర మీదే తెలుసుకోవాలి. చివరిగా మెకానిక్ రాకీ రొటీన్ కథకు ట్విస్టులతో రిపేర్లు. మన యువతరం ఫ్రైడే రిలీజ్లో సెకండ్ మూవీ జీబ్రా. ఈ సినిమాలో సత్యదేవ్, డాలి కీలక పాత్రలు పోషించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి హీరోగా ఎదిగిన టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్. ఈయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం జీబ్రా. తెలుగు నుంచి సునీల్ సత్య, కన్నడ నుంచి డాలి ధనుంజయ్, తమిళం నుంచి ప్రియా భవానీ, శంకర్ సత్యరాజ్ ఇలా సకల భాషల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూసేద్దాం పదండి. సూర్య బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అనే బ్యాంకులో ఉద్యోగి. బ్యాంకింగ్ సిస్టంలో లొసుగులన్నీ తెలిసిన అతను ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ లొసుగుల్ని వాడుకొని దాని నుంచి బయటపడుతూ ఉంటాడు. అతను ప్రేమించిన అమ్మాయి స్వాతి కూడా మరో బ్యాంకులో ఉద్యోగి. ఆమె చేసిన ఒకే ఒక్క పొరపాటు వల్ల 4 లక్షల రూపాయలు వేరే అకౌంట్కు వెళ్ళిపోతే సూర్య తన స్టైల్లో ఆ 4 లక్షల చెక్కు వచ్చేలా చేస్తాడు. కానీ సూర్య తొక్కిన అడ్డదారి తనకు చాలా పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. చాలా ప్రమాదకరమైన మాఫియా డాన్ ఆదికి 5 కోట్ల రూపాయలు కట్టాల్సిన స్థితిలో పడతాడు సూర్య. 4 రోజుల్లో ఆ డబ్బులు కట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అర్థం కావడంతో ఆ డబ్బులు సంపాదించే పనిలో పడతాడు. కానీ ఈ క్రమంలో అతను ఇంకా సమస్యల్లోనే కూరుకుపోతాడు. ఇంతకీ ఈ 5 కోట్ల గొడవేంటి? సూర్యను చిక్కుల్లో పడేసిందెవరు? దీని నుంచి అతను ఎలా బయటపడ్డాడు అన్నదే మిగతా కథ. చివరిగా గజిబిజి కథలో కొన్ని మెరుపులు. మన యువతరం ఫ్రైడే రిలీజ్లో 3వ సినిమా దేవకీ నందన వసుదేవ. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ హీరో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆయన నటించిన 2వ సినిమా దేవకీ నందన వసుదేవ. దీనికి ప్రశాంత్ వర్మ కథ అందించారు. హనుమాన్ విజయం తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో కాస్త ప్రత్యేకత సంతరించుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి. కంసరాజు ఎదిరించే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవు. అతను అడిగితే పొలమైనా ప్రాణమైనా ఇచ్చేయాలి. కాదని కంప్లైంట్ ఇస్తే రాక్షసంగా చంపేస్తాడు. కాశీ వెళ్లిన కంసరాజుకు చెల్లెలి 3వ సంతానం వల్ల ప్రాణగండం ఉందని ఓ శివ సాధువు చెప్తాడు. దాంతో తొలిచూరి కడుపుతో ఉన్నతను కూడా చూడకుండా చెల్లెలి భర్తని చంపేస్తాడు. కంసరాజు చేతిలో మరణించిన వ్యక్తి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో కంసరాజును పోలీసులు అరెస్ట్ చేస్తారు. సరిగ్గా ఆ రోజే అతని చెల్లెలు దేవయానికి అమ్మాయి సత్య జన్మిస్తుంది. ఓ పెళ్లిలో సత్యను చూసిన కృష్ణ ప్రేమలో పడతాడు. జైలు నుంచి బయటకు వచ్చిన కంసరాజును ఓ అటాక్ నుంచి కాపాడి అతనికి దగ్గరవుతాడు. సత్య, కృష్ణ ప్రేమ గురించి కంసరాజుకు తెలిసిందా? లేదా కంసరాజుకు తెలియకుండా అతని దగ్గర చెల్లెలు దాచిన నిజం ఏంటి? సత్య ఫ్యామిలీ గురించి పూర్తి వివరాలు తెలిసాక కృష్ణ ఏం చేశాడు? చివరకు ఏమైంది అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. చివరిగా మాస్ ఇమేజ్ కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తే అశోక్ గల్లాకు విజయాలు రావడం కష్టం సుమా. మన ఫ్రైడే రిలీజ్లో 4వ సినిమా కేసీఆర్, కేశవ చంద్ర రమావత్. సినిమా ప్రకటన వెలువడిన నాటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ సినిమా తెరకెక్కడం, కేసీఆర్ అభిమాని, కథగా సినిమా తీశానని ప్రధాన పాత్రధారి జబర్దస్త్ రాకేష్ ప్రచార కార్యక్రమాల్లో చెప్పడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఆయన పేరొక్కటి చాలు సినిమాకు ఓపెనింగ్స్ రావడానికి అని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత మేరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని రంగాబాయి తండకు చెందిన యువకుడే కేశవచంద్ర రమావత్. చిన్నతనంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ ప్రసంగాలు విని ఆయనపై అభిమానం పెంచుకుంటాడు. అదే ఊరిలో ఉండే మరదలు మంజు కేశవచంద్ర రమావత్ ను ప్రేమిస్తుంది. ఇరు కుటుంబాలు కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే నిర్ణయానికి వస్తారు. అయితే బాగా చదువుకున్న పట్నం అమ్మాయిని పెళ్లాడితే జీవితం బాగుంటుందని, కుటుంబ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయనే స్నేహితుల తప్పుడు మాటల ప్రభావంతో మంజును పెళ్లాడడానికి నిరాకరిస్తాడు కేశవచంద్ర రమావత్.
దీంతో మామ భీమ్లా నాయక్ ఆగ్రహానికి గురవుతాడు. ఈలోగా తండాలో ఉండే బాగా డబ్బున్న ఆసామి కూతురుతో కేశవచంద్ర సంబంధం కుదుర్చుకుంటాడు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే తాను పెళ్లి చేసుకుంటానని, హైదరాబాద్కు వెళ్లి ఆయనను కలుసుకొని ఒప్పిస్తాననే లక్ష్యంతో కేశవచంద్ర రమావత్ హైదరాబాద్కు చేరుకుంటాడు. అక్కడ అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? కుటుంబానికి మాటిచ్చిన విధంగానే కేసీఆర్ను తన ఊరికి తీసుకురాగలిగాడా? చివరకు కేశవచంద్ర రమావత్ ఎవరితో కలిసి పెళ్లిపీటలెక్కాడు అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా సినిమా కథ నడుస్తోంది.